జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మేము గుడిలో పూజ చేయించడానికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ సంబంధం వాళ్ళు మీ అమ్మాయికి ఏం మాయమాటలు చెప్పారో తెలియదు గాని మీ అమ్మాయిని నీళ్లతో ముద్దగా తడిపేసి ఎర్రటి ఎండలో బండరాళ్ల మీద దొర్లిస్తూ అంగ ప్రదక్షిణలు చేయిస్తూ కనిపించారు. అదా సంగతి. మీరొచ్చే ముందే తడిచిన బట్టలతో ఇంటికొచ్చింది. మరి గట్టిగా అడగలేదా వదినా? నెమ్మదిగానే అడిగాను. గట్టిగా అడిగితే వదిన పెత్తనం చేస్తుందని అనుకుంటుందేమోనని. అవకాశం ఉంది. ఇంతకీ ఏం చెప్పింది? గుడికి వెళ్ళానని మాత్రమే చెప్పింది. మీరు కొంచెం ఆపుతారా? మీరు చెప్పేది నిజమా వీరేశం గారు? నాకు వయసు మీద పడింది గాని చత్వారం అయితే రాలేదు మురళి. అనుమానం ఎందుకు? విద్యనే పిలుస్తాను. విద్య, విద్య! వస్తున్నాను వదినా. విద్య, నీతో ఆ మాస్టారు ఫ్యామిలీ అంగ ప్రదక్షిణాలు చేయించారా? వాళ్ళు చేయించలేదు వదినా, నేనే చేస్తానని చెప్పాను. ఎందుకమ్మా? ఆ మాస్టర్తో నీ పెళ్లి జరగాలనా? మాస్టర్ వాళ్ళమ్మ మొక్కుకున్నారట. పెద్దావిడని ఆ మొక్కు నేను తీర్చాను. అలా చేసే ముందు మీ నాన్నగారి పరువు గురించి కొంచెం ఆలోచించావా? తను ఏం చేసినా నాన్న ఏమి అనరు అని ధైర్యం అత్తయ్యా. మీరందరూ మీ అమ్మాయి మీద కోప్పడాలని నీకు చెప్పలేదండి. ఆ మాస్టర్ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉంటారని చెప్పడానికి వచ్చాను. వాళ్ళు మాటలతో మాయసేస్తారు. అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడానికి వేరే మార్గం లేక ఆ అమాయకురాలు దొరికిందని కోడలిగా చేసేసుకుంటే లక్ష్మీదేవి వచ్చేసినట్టే అని పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. ఈ రోజు పొర్లు దండాలు పెట్టించారు, రేపు నిప్పులో నడిపిస్తారు. నువ్వు ఉండవే. ఇంతలా చెప్పినాక కూతుర్ని కంట్రోల్లో ఎట్టుకోరా ఏంటి? ఎంత కాదనుకున్నా వాళ్ళు మా రక్త సంబంధీకులే. వాళ్లతో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, అప్పులోళ్ళు మా ఇంటి మీద అడిపోతారు. రేపు మీ అమ్మాయిని అడ్డం పెట్టుకుని అప్పుల వాళ్ళని మీ ఇంటి మీదకి తోలారంటే కట్టడానికి మీ ఆస్తులు నా ఆస్తులు కూడా సరిపోవు. డబ్బులు పోతే పోతాయండి. మేం డబ్బుల గురించి ఆలోచించాం, పరువు గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఇంకెక్కడ పరువే? పొర్లు దండాల్లో కలిసిపోలేదు. బాగా చెప్పావక్క. మనవి పరువు కోసం బ్రతికే కుటుంబాలు, వాళ్లవి దులిపేసుకుపోయే కుటుంబాలు. మన పరువు ఎంత తీస్తే అంతగా మనం వాళ్లకు లొంగి వాళ్ల దారిలోకి వస్తామనే వాళ్ళు చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కుటుంబమే దొంగల కుటుంబం. నేను చెప్పాల్సింది చెప్పాను నారాయణ గారు. ఇక మీ పరువు మీ చేతుల్లోనే ఉంది. వెళ్ళొస్తామండి. ఓవా, ఏం జరుగుతుందన్నయ్యా ఇక్కడ? ఎవరో వచ్చి మన పిల్ల గురించి ఇలా చెప్తుంటే మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇదంతా నీ వల్లే విద్య. మావయ్య గారి ముందు కూర్చోడానికి భయపడేవాళ్లు పరువు పోతుందేమోనని మావయ్య భయపడేలా మాట్లాడి వెళ్లారు. ఇలా చేసే ముందు ఈ ఇంటి పరువు గురించి అసలు ఆలోచించవా? నీ వెనక పెళ్లి కావాల్సిన ఇంకో ఆడపిల్లుందని మర్చిపోయావా? ఇన్ని రోజులు నా చెల్లి తప్పు చేయదని నేను, నన్ను అడగకుండా ఏ పని చేయదని నాన్న గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం.
ఆ నోట ఈ నోట పాకి అందరికీ తెలిసేలోపే ఏదో ఒకటి చేయండి అన్నయ్య. పెళ్లి చెయ్యాలి. అది జరగకేగా ఇన్ని తిప్పలు. ఇంకా మాస్టారు గోస్టారు అని ఆలోచించకుండా అయినోళ్లలోనే మీ అక్కనిచ్చి పెళ్లి చేస్తే మంచిది. ఇంత జరిగినా మీరు మౌనంగా ఉన్నారేంటి మావయ్య? ఈ రోజు వాళ్ళ మాటలకి కరిగిపోయి పెద్దావిడంటూ జాలిపడి అంగ ప్రదక్షిణాలు చేసింది. రేపు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుందని మాస్టారు ఫీల్ అయ్యారని గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనగానే తల ఊపుకుంటూ ఎక్కడ వెళ్ళిపోతుందోనని నాకు భయంగా ఉంది మావయ్య గారు. వదినా, నేను చదువు మాత్రమే నేర్చుకోలేదు, సంస్కారం కాదు. మా నాన్న తలదించుకునే పని నేను ప్రాణం పోయిన చేయను. మరిప్పుడు పరువు పోలేదాకా? అమ్మా విద్య, నీకు చదువు లేదని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఎందుకంటే నీకున్న తెలివితేటల ముందు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు. నిన్ను నిధిని కలిపి అన్నాడా? నిన్నొక్కదాన్నేనా? అలాగే నేను తలదించుకునే పని చేయవనే నమ్మకం నాకు చాలా ఉందమ్మా. మన ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా నీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలమ్మా. ఏంటి నాన్న అది? నువ్వు ఆ మాస్టర్ని మర్చిపోవాలమ్మా. మంచి కుటుంబం అని ఆశపడ్డావు, అమ్మ ప్రేమ దొరుకుతుందని ఆనందపడ్డావు, నీకు దూరమైన చదువు నీ దగ్గరికి వస్తుందని సంబరపడ్డావు. కానీ అవేమీ జరగవనిపిస్తోందమ్మా. ఇంక నువ్వు ఆ సంబంధం మీద ఆశలు పెట్టుకోకమ్మా. వాళ్ళకి మాట నేనే వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే అన్నయ్య వెళ్ళి చెప్పొచ్చు. కానీ నిన్ను నీ అమాయకత్వాన్ని చూసి వాళ్ళకి ఆశ చావకపోవచ్చు. అందుకే ఒక పని చేయమ్మా, నువ్వు మాస్టర్ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అమ్మగారిని గుడికి రమ్మని చెప్పి, మా నాన్న మీ ఇంటికి కోడలుగా పంపించడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు అని, ఇది జరగని పని అని, మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని వాళ్ళకి నీ మాటగా ఆ దేవుడి సమక్షంలో చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.